అందరికీ నమస్కారం. నేటి విన్యాసాలు. ఈ రోజు మినీ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ ఆఫ్ మై కాలేజ్ సిగ్నేచర్ డే అనమాట. సో ఇంకా మా ఫ్రెండ్స్ గ్రూప్ వరకు ఎప్పటి నుండో ప్లాన్ చేసుకుంటున్న పాట్లకు కూడా ఆ రోజే పెట్టేసుకున్నాం. అయితే అసలు వంట జోలికే వెళ్ళాం. నేను పొద్దున్నే నిద్రలేచేసి గ్రీన్ చట్నీ, రైతా, ఎగ్ కబాబ్, వెజ్ కబాబ్స్ చేశాను. వెజ్ కబాబ్స్ ఎవరికంటే గ్రూప్ మొత్తంలో అందరూ నాన్ వెజిటేరియన్స్ అయితే ఒకే ఒక వెజిటేరియన్ ఫ్రెండ్ ఉంటారు చూడండి, తన కోసం. ఇంకా అలా మొత్తం రెడీ అయిపోయి నెయిల్ పాలిష్ వేసుకొని ఉఫ్ ఉఫ్ అని ఆరబెట్టుకుంటున్నాను. చూసారా, కనపడలే, గ్లాసీ చేసినవన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వింత ఏంటి అంటే, నేను ఎప్పుడు మా డాడీని యూనివర్సిటీకి స్కూటీ వేసుకెళ్తాను డాడీ అని అడిగినప్పుడల్లా నా డ్రైవింగ్ స్కిల్స్ బాగా తెలిసిన మా డాడీ, వద్దమ్మా నువ్వు బస్ స్టాండ్ వరకు స్కూటీ వేసుకొని వెళ్ళి కాలేజ్ కి బస్ లో వెళ్ళి బస్ లో రా అనేవారు. కానీ ఆ రోజు ఎందుకు అడిగిన వెంటనే హైవే మీద కాకుండా సర్వీస్ రోడ్లు హెల్మెట్ పెట్టుకొని స్లోగా వెళ్తా అంటే తీసుకెళ్ళు అనేసారు. ఇంకా నా ఆనందానికి అవధులు లేవనుకోండి. సో బండి మోయటానికి ఎనర్జీ కావాలి కాబట్టి ఒక ఎనర్జీ బార్ వేసేసి ఫుల్ కవచాలు వేసేసుకుంటున్నాను. ఎందుకంటే సూర్యమామ మిట్టమిట్టలాడుతున్నాడు. ఇంకా నేను ఆగకుండా మేఘాల మీద కాకుండా సర్వీస్ రోడ్ లో స్లోగా వెళ్తున్నాను. అప్పుడే కనిపెట్టిన విషయం ఏంటంటే, నేను సింగిల్ హ్యాండ్ తో బండి నడపగలను, కానీ ఎదుర్చే వాళ్ళకి ఇబ్బంది ఏమో అని చెప్పి అక్కడితో వీడియో ఆపేసా. ఇది మా యూనివర్సిటీ దగ్గర ఉన్న దశావతార వెంకటేశ్వర స్వామి గుడి. నాకు చాలా ఇష్టం. ఫైనల్లీ యూనివర్సిటీలోకి ఎంటర్ అయిపోయి క్లాస్కి వెళ్తున్నాను. హడావిడి మొదలైంది. టీ షర్ట్స్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ విజ్జు అని ఎప్పుడు సుందరి సుందరి అని పిలిస్తే పాట పాడుతూ ఉంటుందన్నమాట. మీరు కూడా వినేయండి. టీ షర్ట్స్ వేసేసుకుని ఎవరికి తోచింది వాళ్ళు రాసేసారనమాట. ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా 1 మంత్ ముందు నుండి ఏడ్చి ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయామన్నమాట ఏడవకూడదు అని. కానీ మాస్టర్స్ కి వచ్చేసరికి మెచ్యూరిటీయో ఇంకోటి తెలియదు. కానీ నా అకాడమిక్స్ మొత్తంలో నేను కలిసిన బెస్ట్ పీపుల్ వీళ్ళే అండి. ఐఎమ్ రియల్లీ లక్కీ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ పీపుల్ ఇన్ మై లైఫ్. బై ద వే, లవ్ యూ అండ్ మిస్ యూ బడ్డీ. ఇంత ఏడవకూడదని ఫిక్స్ అయినా ఇంక ఇంటికి వచ్చేసి ఇట్స్ ఆల్ ఓవర్ అని యాక్సెప్ట్ చేసేటప్పుడు మాత్రం అస్సలు ఏడిపాగలేదు. మాకు మామూలు మనుషులు కాదండి, రెప్లికేషన్స్ ఆఫ్ రేలంగి మావయ్య, అంత మంచోళ్ళు. ఇంకా అలా సిగ్నేచర్స్ అయిపోయాక బ్యాచ్ మొత్తం ఫొటోస్ వీడియోస్ తీసుకునేసరికి 4:30 అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్స్ గ్రూప్ అంతా పాట్లక్ ని బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మెమరీస్ గా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి వెదర్ చాలా బాగుంది, క్లౌడీగా. ఇంకా నేను యూనివర్సిటీ, నా వరల్డ్, నేనే ప్రిన్సెస్ అని ఫీల్ అయిపోయి ఆరా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. లాస్ట్ డే కాబట్టి కొన్ని రీల్స్ తీసుకున్నా. ఈ లోపే నా బెస్ట్ వచ్చి దయ్యంలా ఎగురుతున్నా అని చెప్పి జడల్లుతుంది అనమాట. అలాగే యూనివర్సిటీ నాకు ఎన్నో మంచి మెమరీస్ ని, ఎంతో మంచి మనుషుల్ని, వాళ్ళ ప్రేమల్ని, ఆ బంధాలని ఇచ్చింది. ఐ లవ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ టు ది స్క్వేర్ ఆఫ్ ఇన్ఫినిటీ. సెండ్ ఆఫ్ వచ్చేసి 7 అయిపోయింది. హెవీ హార్ట్ తో గుంటూరులో ఎంట్రీ ఇవ్వగానే వెల్కమ్ చెప్తున్నారన్నమాట. బాయ్.